సత్యమోహం అండి, ఓం సత్యమోహం. కమాలమైన సత్యమైన మాటలు ఏంటంటే, మా యొక్క ఫ్రెండ్ సర్కిల్‌లో చాలామంది నాతో ముఖాముఖిలో మాట్లాడుతుంటారండి. గురుమూర్తి గారు, నీ వీడియోలు మాకు చాలా నచ్చాయి, చాలా బాగున్నాయి, మా మనసుకు తగులుతుంది. కమాల్ మాటలు మీరు ఆడతారు. మరి మీరు చూస్తే పెయింటింగ్ పని చేస్తారు, వాళ్ళు ఎంత ఇస్తారు డబ్బులు? మీరు ఇంకేదో రాజకీయంలో రాజకీయ నాయకుడిగా ఎలక్షన్లో నిలబడితే బాగుంటుంది, సేవ చేయాలి కదా. కమాల్ మనతో సంఘర్షాలు చేస్తూ ఉంటారండి. ఏంటి, ఇది అమ్మవారి ఛానల్ అండి, కనకదుర్గమ్మ ఛానల్. ఇది రాజకీయంగా ఇది ఉందండి ఈ ఛానల్. ఈ 9 అంకెల అంకితం అమ్మ. కొద్దిగా పాటలు బాగా పాడేస్తే, కొద్దిగా మేము డై అయిపోతే లైక్ కామెంట్ చేసి లక్షల కోట్లు లైక్లు కామెంట్లు వచ్చేస్తే పెద్ద పేరు వచ్చేస్తుంది అనుకుని రాజకీయంగా ఏదో సీటు కోసమని ఎలక్షన్లో నిలబడిపోతారు. సీటు తీసుకు ఎలక్షన్ నిలబడిపోతారు ఓట్ల కోసం. ఓట్లు పడిపోతారు. ఎందుకోసం అండి? సేవ చేయడానికి ఎందుకండి? ఈ అమ్మకు సేవ చేయాలి. ఈ అమ్మ, నేను సేవకుడినేనండి. ఈ సేవ ఎలాంటి సేవ? మనసుతో మాట్లాడుతూ, పనులు చేస్తూ, ప్రేమిస్తూ మీ మధ్యనకు వచ్చిన సేవది. ఇది ఎలక్షన్లో నిలబడిపోయి ఏదో రాజకీయ నాయకుడిని అయిపోయి ఏంటి, ఆ 9 అంకెల అంకితమ్మ మనకు డబ్బులు ఇచ్చేస్తారు గవర్నమెంట్ కదండి. ఆ డబ్బులతో ఈ భూములు తవ్వేసి, ఈ భూమి కింద వెళ్ళి ట్రైన్ నడిపించేసి చెట్లు పొట్లు అవన్నీ నరికేసిన యూట్యూబ్ ఛానల్ కాదండి. నో, నెవర్. ఈ సంఘర్షణ సంవాద మంత్రంగా మాటలు మీరు మేల్కోవాలని, మీలో జ్ఞానోపదేశం రావాలని మనసుతో మాట్లాడిన ఛానల్ అండి. మన దేశానికి 100 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు స్వతంత్రం వచ్చి. ఈ 78 సంవత్సరాల్లో మనం భూమిని తవ్వి ఈ భూమిని బలం లేకుండా చేసి మనము మన భూమిని మనమే తవ్వుకొని మునిగిపోయినట్టు చేసుకున్నామండి. అవన్నీ ఆపటానికని అమ్మ కనకదుర్గమ్మ నీతో నాతో మనందరితో మాట్లాడుతుందండి. నో మజాక్ ఇండియా, నో కామెడీ, లవ్ ఇండియా. ఓం సత్యమోహం.